11వ ప్రణాళికను ఎందుకు విద్యా ప్రణాళిక అంటారు? 11వ ప్రణాళిక సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి, సమ్మిళిత వృద్ధిని సాధించడానికి విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించింది. అందువల్ల ఈ పంచవర్ష ప్రణాళికలో విద్యకు సంబంధించి ప్రత్యేకంగా 5 లక్ష్యాలను పెట్టుకున్నారు. వాటిలో ఏమిటంటే డ్రాప్అవుట్ రేట్ అండి. ప్రాథమిక పాఠశాలల్లో డ్రాప్అవుట్ రేటు 52% వరకు ఉన్నదండి. దీనిని 20%కి తగ్గించాలి. అంటే డ్రాప్అవుట్ రేటును తగ్గించడానికి పెద్ద ఎత్తున అవసరమైనటువంటి పథకాలు, కార్యక్రమాలను రూపొందించాలని చెప్పేసి ఈ ప్రణాళిక గుర్తించింది. దెన్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచటంలో చర్యలు తీసుకుంది. అంటే విద్యా బోధనలో నాణ్యతను పెంచాలంటే పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించాల. దెన్ అక్షరాస్యత 2001 జనాభా లెక్కల ప్రకారం 67% వరకు మాత్రమే ఉన్నది. అయితే ఈ పంచవర్ష ప్రణాళికలో అక్షరాస్యతను 85%కి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నదండి. దెన్ మొట్టమొదటిసారిగా ఏ పంచవర్ష ప్రణాళిక కూడా స్త్రీ పురుష అక్షరాస్యత మధ్య తేడాని గుర్తించలేదు. ఫస్ట్ టైం 11వ పంచవర్ష ప్రణాళిక స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత 20% వరకు ఉన్నది. అందువల్ల పెద్ద ఎత్తున మహిళా అక్షరాస్యతను పెంపొందించి స్త్రీ పురుష అక్షరాస్యత మధ్య తేడాని 10%కి తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రణాళిక గుర్తించింది. ఉన్నత విద్యను అభ్యసించే వారి జనాభా శాతమును కూడా 10% నుంచి 15%నకు పెంచాలి. మరి ఇన్ని చర్యలు తీసుకుంది కాబట్టి 11వ పంచవర్ష ప్రణాళికను ప్రధాని మన్మోహన్ సింగ్ విద్యా ప్రణాళికగా వ్యాఖ్యానించినాడు.